కంపు ఇది. ఏపీ సీఎంఓలో ఆధిపత్య పోరు, బాబు మార్కు లేని టీం అంట. ఉమ్మడి రాష్ట్రానికి, విభజిత రాష్ట్రానికి పలుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎందుకో తడబడుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. అపార అనుభవం ఉన్న ఆయన పాలనలో తనదైన మార్కును చూపించలేకపోతున్నారు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనులు చేస్తున్నా ప్రభుత్వానికి రావాల్సిన మైలేజ్ రావడం లేదనే భావన వ్యక్తమవుతుంది. ఒకవైపు రాష్ట్రానికి వరదల పెట్టుబడులు తీసుకువస్తున్న, సంక్షేమ పాలన అందిస్తున్నా ఎక్కడో ఏదో లోపం అన్నట్లు ప్రతి వాళ్ళు చంద్రబాబు పాలనపై పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ సానుభూతి పరులు ఎవరు ఈ పాలనపై సంతృప్తికరంగా లేరు. ముఖ్యమంత్రి ఆదేశించిన ఒక్క నిర్ణయం కూడా సకాలంలో అమలు కావడం లేదని, ఎక్కే గడప దిగే గడప అన్నట్లు ఉందనే విమర్శలు అధికార పార్టీ, రాజకీయ, పాత్రికేయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందనే దానిపై రకరకాలైన విశ్లేషణలు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అధికారులని ఒక సరైనటువంటి గాడిలో పెట్టిండు. అధికారులు ఎట్లా పనిచేయాలి, ప్రభుత్వ ఉద్యోగులు ఏ టైంకి రావాలి, ఎట్లా పనిచేయాలని చెప్పేసి ఆయన ఒక దిశానిర్దేశం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు. మరి అట్లాంటి గొప్ప నాయకుడు ఇప్పుడు తడబడుతున్నాడు పాలన విషయంలో, ఎక్కడో తగ్గుతున్నాడు అనేటువంటి భావన కలుగుతుందంట ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సానుభూతి పరులు, ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర. మిగతా సంగతి ఎలా ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కార్యాలయానికి సరిగ్గా ఏర్పాటు చేసుకోలేని విమర్శలు, ఆరోపణలు పార్టీ, రాజకీయ, సచివాలయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. 2024లో కూటమి అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత రవిచంద్ర అనే సీనియర్ ఐఏఎస్ను ఆయన తన కార్యాలయ ఇన్ఛార్జిగా నియమించుకున్నారు. రవిచంద్ర నిజాయితీపరుడు, నెమ్మదస్తుడు, నిగర్వి, పాలన అనుభవం ఉన్న వ్యక్తి కావడంతో మొదట్లో పాలన సులువుగా జరిగింది. సీఎంఓలో రవిచంద్ర నియామకం సరైనదేనని బీసీ వర్గానికి చెందిన ఆయనకు సముచిత స్థానం కల్పించారనే భావన వ్యక్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ఆయన పని చేసుకుంటూ వెళ్లారు. అయితే ఆయనపై కొన్ని పత్రికలు రాసిన వార్తలతో ఆయన మనస్తాపం చెందిన అక్కడి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి బదిలీ చేయించుకొని వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సీఎంఓ పరిస్థితి మరింత దిగజారింది. అక్కడ ఏమి జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. ముఖ్యంగా సీఎంఓలో ఆధిపత్య ధోరణి సీఎంఓ పరుగు తీస్తోంది. ఇద్దరు అధికారుల మధ్య జరుగుతున్న గొడవలను చూసి ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయమైన అనే ప్రశ్నలు పలువురి వద్ద నుంచి వస్తున్నాయి. వివాదాస్పద అధికారులకు పోస్టింగ్లు ఇప్పించే విషయంలో కానీ, సీఎం అపాయింట్మెంట్ల విషయంలో కానీ, మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకొచ్చే విజ్ఞప్తులను పరిష్కరించే విషయంలో కానీ సదరు సీఎంఓ అధికారులు సరిగా స్పందించడం లేదని, మొక్కుబడిగా పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎవరు ఇది తమ బాధ్యత అని, ముఖ్యమంత్రి తమను నమ్మి బాధ్యతలు అప్పగించారని, అయినా నమ్మకాన్ని నిలబెడదామనే ఆలోచన ఎవరికి లేదు. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న విమర్శలు, ఆరోపణలు జోరుగా వస్తున్నాయి. రవిచంద్ర తర్వాత సీఎంఓ ఇన్ఛార్జిగా నియమితులైన విజయానంద్ కూడా అక్కడ పరిస్థితిని సరిదిద్దలేకపోయారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. అంతేకాక ఆయన అనారోగ్యానికి గురికావడంతో ఇప్పుడు ఇద్దరు అధికారులే సీఎంఓ అంతా పెత్తనం చేస్తున్నారని, వారిలో వారే పోటీకి దిగుతున్నారని, ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించేందుకు యత్నిస్తూ పనిచేసే వాతావరణాన్ని చెడగొడుతున్నారనే భావన వ్యక్తమవుతుంది. మొత్తం మీద సీఎంఓలో నెలకొన్న ఆధిపత్య పోరు ప్రభుత్వ ప్రతిష్టను మస్కబారిస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై చర్యలు తీసుకుని సీఎంఓను దారిని పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు అది ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి కూడా గడగడలాడిపోయేటాడు. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే, సీఎం చంద్రబాబే స్వయంగా ఇన్స్పెక్షన్కి వచ్చినట్టు స్కూల్ టైం కాగానే, లేదంటే ప్రభుత్వ ఆఫీస్ టైం కాగానే ఆ ఇన్ టైం లోపలనే ఉండేటోళ్ళు అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంటుంది. నిజంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ఇప్పుడు ఆ ప్రభుత్వ ఉద్యోగుల్ని మీరు వెళ్ళి ఇప్పుడు అడగండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లుందంటే వాళ్ళు చంద్రబాబుకి ఓటేస్తారు. మన తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటి వరకు కంటిన్యూ అయ్యే వాళ్ళందరూ కూడా ఆయనకే ఓటేస్తారు. పక్క ఆయనకే చెప్తారు. ఆర్టీసీ డ్రైవర్లు అయితేనేమి, కండక్టర్లు అయితేనేమి, ఆ కాలంలో ఉన్నటువంటి ఇంకా ప్రభుత్వ టీచర్లు అయితేనేమి, కానిస్టేబుల్ అయితేనేమి, పోలీసులు అయితేనేమి, అంటే ఆయన ఉన్నప్పుడు ఆయన హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని మీరు వెళ్ళి అడగండి. చంద్రబాబు నాయుడు ఎట్లా చేసేటువంటి పరిపాలన అడగండి, వాళ్ళు చెప్పేస్తారు మీకు. అట్లా భయపడించుకుంటాడు. ఆ విధంగా అంటే ఆ భయం మీన్స్ పని చేయకపోతే, పని విషయంలో అస్సలు కాంప్రమైజ్ అయ్యేటాడు కాదు. ఆ టైంలో నీ టైం అయిందా, ఖచ్చితంగా నువ్వు ఆఫీసులో ఉండాలి. ఈ విధంగా ఆయన పరిపాలన ఉండేది. మరి అట్లాంటి
చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఏదో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి భయపడినప్పుడు, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కార్యాలయం ఉందో, ఆయన సీఎం కార్యాలయం ఉందో, ఆ కార్యాలయంలో ఆయన ముందే ఇద్దరు అధికారుల ఆధిపత్య పోరు నడుస్తూ ఉందట. ఇది ఏంది కథ? మరి ఇంత జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ విషయంలో ఊరుకోవట్లేదు, ఎందుకు దీన్ని సైలెంట్గా ఉంటున్నాడు అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న. గతంలో ఒక వ్యక్తిని, రవిచంద్ర అనే వ్యక్తిని తీసుకొచ్చుకున్నాడట. ఆయన మంచిగా ఒక నిగర్వి, నెమ్మదస్తుడు, నిజాయితీపరుడు అని చెప్పేసి తీసుకొచ్చుకుంటే ఆయన పైన కొన్ని వార్తలు వస్తే మనస్తాపంతో ఆయన టీడీడీకి వెళ్ళిపోయినట. అయితే ఇప్పుడు ఆయన వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు, అధికారుల మధ్య ఆధిపత్య పోరు, అది చంద్రబాబు నాయుడు గారికి ఒక తలనొప్పి లాగా చేస్తుందట. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని తీసుకొని ముందుకెళ్ళి అది అక్కడికి ఆగకపోతే మాత్రం ఆయన పార్టీ పైన, ఆయన పైన అది వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆ అధికారుల మధ్య ఏదైతే ఆధిపత్య పోరుందో దాన్ని తగ్గించే ప్రయత్నం చేసుకుంటే ఆయనకు మంచిదని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. మరో పార్టీ టికెట్పై పోటీ చేస్తే సభ్యత్వం వదులుకున్నట్లే, దానం అనర్హతపై హైకోర్టులో కీలక వాదనలు. ఇది చాలా రోజుల తర్వాత దీనిపైన వార్త వచ్చింది. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఆ తర్వాత మరో పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం అంటే సదరు వ్యక్తి తన మాతృ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకునేట్లేనని పిటిషనర్లు హైకోర్టులో బలంగా వాదించారు. అధికారికంగా పార్టీకి రాజీనామా లేఖ సమర్పించకపోయినా వేరే పార్టీ టికెట్పై పోటీ చేయడం, ఆ పార్టీ తరఫున ప్రచారం చేయడం వంటి చర్యలను అనర్హత వేటుకు ప్రాతిపదికగా తీసుకోవాలని కోరారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతను నిర్ణయించేటప్పుడు స్పీకర్ అధికార పరిధికి కొన్ని పరిమితులు ఉంటాయని, శాసనసభలో పార్టీ బలం తగ్గిందా లేదా, ప్రభుత్వ స్థిరత్వం దెబ్బతిన్నదా అన్న అంశాలతో సంబంధం లేకుండా సదరు సభ్యుడు పార్టీని వీడారా లేదా అన్నదే ప్రధానంగా పరిశీలించాలని విన్నవించారు. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, కేపీ వివేకానంద తదితరులతో పాటు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది వివేక్ రెడ్డి వాదన వినిపిస్తూ 10వ షెడ్యూల్ ఉద్దేశం కేవలం సభలో ఫ్లోర్ మేనేజ్మెంట్ కాదని, ప్రజలు ఇచ్చిన రాజకీయ తీర్పును ఫిరాయింపుల ద్వారా నిర్వీర్యం కాకుండా చూడడమని స్పష్టం చేశారు. సభ్యత్వాన్ని వదులుకోవడం అనేది కేవలం సభ లోపలే జరగాలన్న నియమం ఇక్కడ లేదని, సభ వెలుపల చేసే పనులు కూడా అనర్హత పరిధిలోకి వస్తాయన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉదాహరణను కోర్టు దృష్టికి తీస్తూ ఆయన బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే గెలిచిన గెజిట్, ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన గెజిట్తో పాటు ఆయన స్వయంగా సమర్పించిన ఫారం 26 అఫిడవిట్లను ఆధారాలు సమర్పించారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన వ్యక్తి మరో పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయడాన్ని పార్టీ మార్పుగా పరిగణించాలని 2019లో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ అంశాన్ని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. స్పీకర్ తన ఉత్తర్వుల్లో చట్టంలో లేని షరతులను చేర్చాలని, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇది కథ. ఒక పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిండు దానం నాగేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ నుండి. అయితే నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటువంటి ఏదైనా ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేస్తే, అది కూడా వేరే పార్టీ నుండి పోటీ చేస్తే ఆయన సభ్యత్వం